ఇక్కడ చూస్తే పోస్టల్ ఖాతాలో 2500 పడతాయని ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్ హ్యాబిట్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ జీపీఓ వద్ద. మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని నిరుపేద మహిళలకు ప్రతి నెల 2500 చొప్పున పోస్ట్ ఆఫీస్ ఖాతాలో జమ చేస్తుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఈ పథకాన్ని అమలు చేస్తుందని వదంతులు వ్యాపించి దీంతో పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతా తెరిచేందుకు బుధవారం హ్యాబిట్స్లో మహిళలు ఇలా మండు టెండర్లో బార్లు తీరారు. కొద్ది రోజులుగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ఖాతాలు తెరుస్తున్నారు. సో ఈ వార్తను చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం, సో ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ, నిరుపేద మహిళలందరికీ 2500 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో వారి ఖాతాలో జమ చేస్తున్నదట. సో మన హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది మహిళలంతా కూడా మరి ఇది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తుందేమో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద మహిళలకు వారి పోస్ట్ ఆఫీస్ ఖాతాలో 2500 వేయబోతుందేమో, మరి మనం కూడా ఖాతా తీసుకోవాలని అందరూ కూడా ఆశతోటి ఇక బారులు తీరిరు. మొత్తం ఎర్రటి ఎండలో, నిప్పులు కలుగుతున్నటువంటి ఎండలో నెత్తుల మీద కొంగులు వేసుకొని, నెత్తుల మీద బట్టలు వేసుకొని వాళ్ళంతా కూడా పాపం మహిళలంతా పోస్ట్ ఆఫీస్ ముందలా మొత్తం క్యూ కట్టి హ్యాబిట్స్ పోస్ట్ ఆఫీస్ ముందు ఇక మహిళలంతా కూడా చూడండి ఒకసారి ఇక బారులు తిరిగి వందల సంఖ్యలో వాళ్ళంతా కూడా బారులు తిరిగి ఇక అవసరమైన డాక్యుమెంట్లు తీసుకొచ్చి అవసరమైన లేకపోయినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పెద్ద ఎత్తున పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు తెరుస్తున్నట. పెద్ద ఎత్తున మహిళలంతా కూడా పోస్ట్ ఆఫీస్లో ఖాతా తెరుస్తున్నట. వాళ్ళకి అసలు ముచ్చట తెలియదు పాపం. ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ఓన్లీ ఢిల్లీ వరకు మాత్రమే అక్కడటువంటి నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలకు ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదే మహిళా సమృద్ధి యోజన పథకం కింద మరి 2500 రూపాయల నెలకు వారి ఖాతాలో పోస్ట్ ఆఫీస్ ఖాతాలో వేస్తోంది. అది కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే, దేశవ్యాప్తంగా గల్లీలో ఉన్నటువంటి మహిళలకు కాదు అది. సో ఇక ఢిల్లీలో ఇస్తున్నారు కదా, ఢిల్లీలో బీజేపీ ఉంది, మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇస్తుందేమో అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ముంగల మొత్తం క్యూ కట్టారట. ఎందుకంటే మొత్తం ఇది సోషల్ మీడియా వచ్చింది, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఢిల్లీలో ఏం జరిగినా, గల్లీలో ఏం జరిగినా, దుబాయ్లో ఏం జరిగినా, అమెరికాలో ఏం జరిగినా, జపాన్లో ఏం జరిగినా, చైనాలో ఏం జరిగినా క్షణాల్లో మన ఫోన్లో కనిపిస్తున్నది. ఇక అది చూడాలి, అది నిజమెంతనో అబద్ధమెంతో తెలుసుకోకుండానే టక్కుమని ఉరకాలి. సో ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి. సో ఇక సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ వార్తను చూసి మనోళ్ళు ఇక ఢిల్లీలోనే 2500 ఇస్తున్నారు కదా, మరి గల్లీలో కూడా ఇస్తుండొచ్చు, అక్కడ మోడే ఉన్నాడు, ఇక్కడ మోడే ఉన్నాడు అని చెప్పేసి మనోళ్ళు ఇక చక్కగా పోస్ట్ ఆఫీస్కి పోయి ఖాతాల మీద ఖాతాలు తెరుస్తున్నారట. పోస్ట్ ఆఫీసర్ కూడా షాక్ అవుతున్నాడు. ఎందుకు ఇంత ఖాతాలు తెరుస్తారు, ఎప్పుడు లేని ఎందుకు ఇంతమంది క్యూ కట్టరని వాళ్ళు అవాక్ అవుతున్నారట. అసలు విషయం తెలుసుకుంటే ఈ మహిళా సమృద్ధి యోజన పథకం ఢిల్లీలో ఇస్తే మనోళ్ళు గల్లీలో కూడా అప్లై చేసుకుంటారట. ఆడ 2500 ఇచ్చినప్పుడు మనకెందుకు ఇయ్యరని చెప్పేసి ఆలోచనతోటి ఖాతాలు తెరిచిరట. కానీ అసలు ముచ్చట తర్వాత తెలిసినాక షాక్ అయ్యారట ఒకరొకరు. సో ఇది 2500 ముచ్చట. ఇక ప్రతీకార సుంకాల అమలు 90 రోజులట. ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల. చైనా మినహా 75కు పైగా దేశాలకు ఊరటనిస్తున్న ట్రంప్ ప్రకటన. ఇప్పటిదాకా 10% వసూలు చేస్తామని వెల్లడి. సో తమపై చైనా విధించిన 84% సుంకానికి ప్రతీకంగా ఆ దేశంపై టారిఫ్ 125% పెంచుతూ నిర్ణయం. ట్రంప్ ప్రకటనతో దూసుకుపోయిన అమెరికా మార్కెట్లు. సుంకాలపై తమతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాల నేతలు తహతలాడుతున్నారంటూ వ్యాఖ్య. ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతున్నారంటూ వెల్లడి.